హలో అండి అందరికీ. ఈరోజైతే నేను తలకాయ కూర అయితే చేసుకుంటున్నాను. అది ఏంటని అనుకుంటున్నారా? మటన్ తలకాయ కూర అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా స్టైల్‌లో ఇలా అయితే ఒకసారి ప్రిపేర్ చేయండి. ఫుడ్డు నేనైతే తక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం బేబీ ఉంది కాబట్టి ఇంట్లో పని చేసుకుంటూ తినడం అంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకే ఈరోజైతే నా విలేజ్ స్టైల్‌లో ఇంకా నా స్టైల్‌లో అయితే చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయాల్సిందే ఎవ్వరైనా. ఫస్ట్ అయితే మటన్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని 2 మిరపకాయలు, ఇంకా అయితే మనం బిర్యానీ చేసుకుంటాం కదా, అది ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. తలకాయ కూర తినడం వల్ల ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్లు ఉంటాయి. తర్వాత అయితే అల్లం పేస్ట్ వేసేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే చాలామందికి అంటే పడదు. ఇది నేను కూడా చేస్తాను. ఎందుకంటే మటన్ అనేది త్వరగా అరగదు. నాకు డాక్టర్ కూడా చెప్పారు. మటన్ తింటే త్వరగా అరగదని. ఏంటో ఏమో కానీ నేను చికెన్ తిన్నా పడట్లేదు, మటన్ తిన్నా పడట్లేదు, ఎగ్ కూడా పడట్లేదన్నమాట. ఫిష్ తింటే నాకు మోషన్స్ అలా అవుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కోలా ఉంటుంది. నాకైతే అసలు పడట్లేదు. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే తినలేదు. ఇప్పుడు తిందామన్నా కూడా పడట్లేదు. ఇప్పుడైతే మంచిగా మటన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లి పేస్ట్ అయితే మంచిగా వేయించుకున్న తర్వాత ఇదైతే మటన్ని తలకాయ కూర అయితే వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా మంచిగా కలిపి ఇంకా మూత పెడితే అంత బాగా కుక్ అవుతుంది అన్నమాట. తలకాయ కూర అనేది ఇది బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అవ్వాలి, కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ అయితే 2 టమాటాలు అయితే కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే త్వరగా మంచిగా కుక్ అవ్వడానికి సాల్ట్ అనేది వేస్తామండి. సాల్ట్ వేయడం వల్ల మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే ఈ కలర్ అయితే చేంజ్ అయ్యే అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. ఎంత బాగా కుక్ చేసుకుంటే మటన్ తలకాయ కూర అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వండుతున్నాను. మా అమ్మ వండినప్పుడు, మా నాన్నమ్మ వండినప్పుడు చూశాను నేను. అంత బాగా వచ్చిందన్నమాట. అందుకే వాళ్ళ దగ్గర అయితే నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ అయితే టమాటాలు బాగా కుక్ అయిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలపాలి. పసుపు కూడా మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే మటన్ని ఇది తలకాయ కూర కాబట్టి అక్కడక్కడ ఉండిపోతుంది, గడ్డలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మంచిగా కలుపుతున్న తర్వాత 10 to 15 మినిట్స్ కుక్ అవ్వాలి. బాగా అంటే పట్టాలన్నమాట. తర్వాత కారం అనేది వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నాకు తగ్గట్టు. మీరు ఎంత బాగా కారం తింటారో, లేకపోతే ఒకవేళ తినని వాళ్ళు 1 స్పూన్ వేసుకోండి. లేకపోతే తింటే మాత్రం 3 స్పూన్ 2 స్పూన్ అలా వేసుకోండి. నాకు కొంచెం చిన్న బేబీ ఉన్నాడు. అందులో ఒకటి ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎక్కువ కారం తినొద్దని చెప్తారు కదా, అందుకే నేనైతే కొద్దిగా వేసేసుకొని 10 to 15 మినిట్స్ కారం కూడా బాగా పట్టాలండి. కారం బాగా పడితేనే కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని 15 మినిట్స్ దాకా కుక్ అయిన తర్వాత ఫైనల్గా అయితే మనం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను నేను. దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇది కూడా 10 to 15 మినిట్స్ బాగా పట్టాలన్నమాట ముక్కలకి బాగా పడితేనే అప్పుడే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. ఇది మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర ఫైనల్గా యాడ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కొత్తిమీర పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇది కొత్తిమీర కూడా బాగా పట్టేసుకోవాలి, అంటే స్మెల్ రాకుండా ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే కర్రీ అయితే మంచిగా కుక్ అయ్యింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా అయితే ఒకసారి ట్రై చేయాల్సిందే ఎవ్వరైనా. ఇదైతే మా హస్బెండ్కి అయితే ఇస్తున్నాను. టేస్ట్ అయితే బాగా వచ్చిందన్నారన్నమాట. తలకాయ కూర వండడం ఇదే ఫస్ట్ టైము. అందులోటి పూరి చేశాను. మీరేమంటారు? సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి.